రాజకీయ శరణార్థిగా గుర్తించండి, నాకు రక్షణ కల్పించండి. అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు రిక్వెస్ట్. తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందని పిటిషన్. కౌంటర్ దాఖలుకు రెడీ అయిన రాష్ట్ర పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా తనను శరణార్థిగా చూడాలని ఆయన అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ ద్వారా వేడుకున్నట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తాను తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేశానని, ప్రస్తుతం ప్రభుత్వం రాజకీయ కక్షతో తనను వేధిస్తుందని, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అమెరికాలో చికిత్స పొందుతున్నానని ప్రభాకర్ రావు పిటిషన్లో వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తనను రాజకీయ శరణార్థిగా గుర్తించి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం గుణం రావాలంటే పోలీసు వాళ్ళకు, ఎవ్వడు ఎంతటోడైనా చట్టం ముందు చిన్నోడే. ఈయన ఏంటిది, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండే మన తెలంగాణలో. ఏంటిది, కేసీఆర్ కులం వెలుమ. వాళ్ళు ఏ టాస్కులు ఇస్తే ఈయన ఆ టాస్కులు పకడ్బందీగా చేసుకుంటూ పోయిండు. ఇప్పుడు కేసీఆర్ కాపాడిండా, కేటీఆర్ కాపాడిండా? చట్టానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేసిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. నేను చేయలేదు అని ఈయన అంటున్నాడు. చేయకపోతే ఈడుండేటోడే, అమెరికాకు పారిపోయేటోడు కాదు. కాబట్టి బార్డర్ దాటి ఏ ప్రభుత్వ ఉద్యోగైనా, ఏ వ్యక్తి అయినా సమాజంలో ప్రవర్తిస్తే ఇలా పారిపోయి దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 60 సంవత్సరాలు దాటినాయి, 70 సంవత్సరాలు పడ్డాయి. ఈ వయసులో దేశానికి పారిపోయి బిక్కుమంటూ తనను తాను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఆఖరికి అమెరికా ప్రభుత్వానికి అయ్యా నన్ను శరణార్థి లెక్క, అంటే ఓ అనాథ లెక్క నన్ను గుర్తించి నాకు ఇక్కడ చోటు కల్పించండి, ఇక నా ప్రాణాలు విడిస్తే ఇక్కడనే విడిస్తా అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ కాపాడింది, ఏ కేసీఆర్ కాపాడిండు, ఏ కేటీఆర్ కాపాడిండు. మళ్ళీ ఈయన రిటైర్డ్ అయిన తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టింది. అప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ బుద్ధి లేనోడైనా నేను కూర్చొని అయ్యా నాకు అవసరం లేదని ఇంటికి పోనుండే, పోకుండా కూర్చున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఈయన మెడకే చుట్టుకున్నది. ఈయన మెడకు, అటు ఇద్దరు దళిత ఎమ్మెల్యేల మెడకు, ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు, కేటీఆర్ మెడకు చుట్టుకున్నది ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో మనోడు వస్తే సావుదాలకు ఇక జైల్లోనే ఉంటాడు. ఇక విచారణ పేరుతో తక్కువ పట్టుకుంటారు, తీసుకుపోయి జైలు ఎత్తారు. ఎందుకంటే ఈయన బయట ఉంటే మళ్ళీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా ఏదైనా కుట్ర చేసి ఈ ఆధారాలన్నీ ఆగం చేస్తారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచన ఉన్నది. ఎంత దుస్థితి వచ్చే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇంత దుస్థితి వచ్చే దేనివల్ల? ఇది చట్టానికి విరుద్ధంగా కొన్ని కార్యకలాపాలు చేయడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. లేకపోతే రాకపోయేది. ఇది చట్టానికి లోబడి ఆయన ఎప్పుడైతే పదవి విరమణ అయిండో సపరేట్ ఇంట్లో కూర్చుంటే అయిపోయేది. ఇప్పుడు ఆయన భార్య ఎక్కడున్నాడు, పిల్లలు ఎక్కడున్నారు, ఈయన ఎక్కడున్నారు? దేశానికి పోయి అమెరికా కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఈయన ఇప్పుడున్న ఐజీ గారికి కావచ్చు, ఇప్పుడున్న డీజీపీ గారికి కావచ్చు, మీ అందరికీ ఈయనే ఒక గుణపాఠం. మీరు ఎగురుతాను రేవంత్ రెడ్డిని చూసుకొని ఒక్కొక్కరు. రేపు మీరు కూడా ఇదే ప్రభాకర్ రావు గారి లెక్క దేశాలు పట్టుకొని పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ కోడంగల్లో ఆయన నారాయణ రెడ్డి ఎస్పీ, జర్ర నువ్వు ఈ ప్రభుత్వం మారినాక నువ్వు ఎక్కడికి పారిపోతావు, ఇప్పుడే ఓ దేశాన్ని ఎంచుకో. ఇక ఎందుకంటే మహిళలని చూడకుండా, యువకులని చూడకుండా ఒక్కొక్కడికి 3rd డిగ్రీ ప్రయోగించిన వాట నువ్వు. చట్టం నీ అయ్యే చుట్టం కాదు, రాజ్యాంగానికి లోబడవలసిందే నువ్వు. ఈయనను కేసీఆర్ గారే కాపాడలేకపోయిండు, కేటీఆరే అందుబాటు లేకుండా పోయిండు, పారిపోయిండు. నిన్ను నీ రేవంత్ రెడ్డి కాపాడలేడు, నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాపాడలేడు. మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థకే ఈయన ఒక గుణపాఠం కావాలి. ఎవరైనా బార్డర్ క్రాస్ చేసి ఎవరైనా హింసిస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మీరు దోషులుగా నిలబడతారు, మీరు జైల్లో పడతారు, లేదా దేశాలే పట్టుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ దాకా తెచ్చుకోకుర్రు. ఇక జాగ్రత్తగా మీ పరిధిలో మీరే ఉండుర్రు.